ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాను. మరి ఈ రోజున మనమందరము కూడా అనుదిన మన్నా అనేటువంటి ప్రోగ్రాం ద్వారా అనేక సార్లు కలుసుకొని దేవుని యొక్క మాటలు ఇటు రీతిగా పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలామంది వింటున్నారు. మరి ఫోన్లు చేస్తున్నారు. అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుడు మిమ్మల్ని ఈ యొక్క వాక్యము ద్వారా ఆదరిస్తున్న విధానం బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయుచున్నాను. ఈ రోజు నా ధ్యానాంశంలో నుండి 120వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా శ్రమతో బాధపడేటువంటి వారే. భూమి మీద సుఖముగాను సౌఖ్యముగాను సంతోషంగాను ఉండువారు ఒక్కరూ లేరని చెప్పి ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి పుట్టిన బిడ్డ నుంచి వృద్ధాప్యములో ఉన్న మనిషి వరకు కూడా ఆరోగ్యం ఒక సమస్యగా కనబడుతుంది. డబ్బులు ఒక సమస్యగా కనబడుతుంది. పని ఒక శ్రమగా కనబడుతుంది. ఆస్తులు ఒక శ్రమగా కనబడుతున్నవి. ఆరోగ్య భారము శ్రమగా కనబడుతుంది. ఎన్నో 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 విషయాల్లో మనిషి శ్రమను ఎదుర్కొంటున్నారు. పనిచేసే దగ్గర శ్రమలు ఉన్నవి. ఇంట్లో శ్రమలు ఎదురవుతున్నవి. భర్తకి భార్యకు మధ్య శ్రమలు అనేటువంటివి మనము చూస్తూ ఉన్నాము. పిల్లలు తల్లిదండ్రులు మాట వినకుండా, తల్లిదండ్రులు పిల్లలకి సరైన రీతిగా పెంచక, భర్త మాట భార్య వినకుండా పెడచెవిన పెట్టి, భార్య చెప్పినా కూడా వినకుండా ఇష్టానుసారంగా ధనాన్ని పోగొట్టుకుంటూ అనవసరమైనటువంటి వాటిల్లో చిక్కుని పోలీస్ స్టేషన్లు కేసుల్లో అనేక రకాల శ్రమల్లో ఈ రోజున ప్రపంచంలో ఉన్న చాలా మంది బాధపడుతున్నారు. కొంతమంది అప్పుల ద్వారా శ్రమ, కొంతమందికి ఇల్లు లేక శ్రమ, కొంతమందికి తినటానికి లేక శ్రమ, కొంతమందికి కట్టుకోవటానికి వస్త్రాలు లేక శ్రమ పడుతున్నారు. అయితే ఈ రోజున వాక్యం చెప్తుంది ఏంటంటే, శ్రమ నీకు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. శ్రమలో దేవునికి మొరపెడితే ఆయన నా మొర ఆలకించాడు, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడని చెప్పి కీర్తనకారుడు చెప్తున్నాడు. దావీదుకు ఎంత శ్రమలు వచ్చినాయో తెలుసా? దావీదుకు చాలా రకాల శ్రమలు వచ్చినవి. సొంత కుటుంబీకులు అతని మీద చాలా ఇబ్బందులకు గురి చేశారు. కన్న బిడ్డలే అతన్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు. చంపటానికి ప్రయత్నాలు చేశారు. ఆయన తరచుగా అరణ్యంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి దాక్కున్న పరిస్థితులు, ఆయన సౌలు చేత ఎన్నోసార్లు తరమబడిన పరిస్థితులు బైబిల్లో మనం చూస్తున్నాము. అద్దుల్లాము గుహలో ఉన్నారు కొన్ని సంవత్సరాలు. అలాగే ఆయన గాఢాంధకారపు లోయల లాంటి అనుభవాలలో ఆయన నడిచినట్లుగా, జీవించినట్లుగా 23వ కీర్తనలో కూడా మనం చదువుతూ ఉంటాము. అలాంటి పరిస్థితులు, అలాంటి శ్రమలు అతని మీదకి ఎన్ని వచ్చినా కూడా ఆ శ్రమలన్నిట్లో కూడా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆయన శ్రమలన్నిట్లో నుండి కూడా ఆయన విడిపించి ఆ హక్కునకు చేర్చుకున్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేతకాని వాడు వగుదువు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవాల్సిన అవసరం లేదు. పరిస్థితులు మారిపోయినప్పుడు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి నీ మీదకి వస్తున్నప్పుడు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టగా, నా కఠినమైన పరిస్థితిలో నేను దేవుని వైపు చూడగా, నా శ్రమలో నేను ఆయనకు మొరపెట్టగా, ప్రార్థన చేయగా, ఆయన నా శ్రమలన్నిట్లో నుండి విడిపించాడు అన్నట్లుగా ఈ రోజున ఆ కఠినమైన పరిస్థితుల్లోనే, ఆ వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లోనే, ఆ కుటుంబంలో నిర్లక్ష్య స్వభావం ఉంటున్నటువంటి పరిస్థితుల్లోనే, ఆ కన్నీరు కార్చేటువంటి స్థితుల్లోనే నువ్వు దేవుని వైపు తిరిగి ప్రార్థిస్తే నీ శ్రమలన్నిటిలో నుండి ఆయన నీకు విడిపిస్తాడు. ప్రియులారా, మనకు విడుదల కలుగు చేసేవాడు, మనం ఆరాధించేటువంటి దేవుడు. ఆయన మనం ఉన్న స్థితిలోనే మనల్ని పైకి తీసుకొచ్చేటువంటి దేవుడు. ఈ రోజున ఇంట్లో వాళ్ళు మాటింటలేదని, కుటుంబీకులు మాటింటం లేదని, ఇంట్లో తినటానికి తిండి లేదని, కట్టుకోవటానికి సరైన వస్త్రాలు లేవని, ఎన్నో రకాల శ్రమలతో, మనుషుల ద్వారా శ్రమలతో, ప్రయాణాల ద్వారా శ్రమలతో, ఇరుకులు, ఇబ్బందులతో కృంగిపోయి ఉన్నావా? ఒక్కసారి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయండి. ఒక్కసారి దేవుని వైపు తిరిగి దేవుని ఆరాధించండి. ఆయన శ్రమలో ప్రార్థిస్తే తప్పకుండా మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. నీ శ్రమ ఎంత గొప్పదైనా కావచ్చు, నీ సమస్య ఎంత ఖరీదైనదైనా కావచ్చు, నీ శ్రమ ఎంత పెద్దదైనా సరే కావచ్చు, దానిలో నుండి నిన్ను తప్పించగలిగిన వాడు,
దానిలో నుండి నిన్ను క్షేమకరమైన మార్గాల్లోనికి తీసుకురాగలిగిన వాడు, ఈ నూతన సంవత్సరంలో ఆ శ్రమలన్నీ తొలగించి నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురాగలిగిన వాడు, నీ జీవితాన్ని అందమైన రీతిగా మార్చగలిగిన వాడు మనము ఆరాధించేటువంటి దేవుడు, మనము ప్రార్థించేటువంటి దేవుడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ రోజున మనం అనుకుంటున్నాం, అసాధ్యం ఇది నాకు, నా కుటుంబానికి అసాధ్యం, నా బలమునకు అసాధ్యం, నా శక్తికి సామర్థ్యాలకు అసాధ్యం అని అనుకుంటున్నావేమో. కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే. ఆయనకు అసాధ్యమైంది లోకంలో ఏది కూడా లేదు. ఎంత పెద్ద శ్రమైనా ఆ శ్రమలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయగా జీవితాలు మార్చబడిన ఈ బైబిల్ గ్రంథంలో, ప్రార్థన చేయగా కుటుంబాలు చక్కపరచబడిన ఈ బైబిల్ గ్రంథంలో, ప్రార్థన చేయగా దైవజనులు నడిపించబడ్డారు చెరసాల్లో నుంచి ఇంటి దగ్గరికి బైబిల్ గ్రంథంలో, ప్రార్థన చేయగా యుద్ధాలు ఆగిపోయినవి బైబిల్ గ్రంథంలో, ప్రార్థన చేయగా ఏమంటే విజయాలు వచ్చినవి గొప్ప గొప్ప పరాక్రమశాలులకి బైబిల్ గ్రంథంలో. యెహోషువ ప్రార్థిస్తే సూర్యచంద్రులు ఆగిపోయినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. మోషే ప్రార్థించగా ఆ అమాలేకీయులతో యుద్ధంలో యెహోషువ విజయాన్ని పొందుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాము. పౌలు శీలులు ప్రార్థించగా చెరసాల పునాదులు కంపించబడినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాము. ఆ సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థిస్తుంటే పేతురులో చెరసాలలో ఉన్నటువంటి మనిషి బంధకాలు విడిపించబడి అక్కడి నుంచి తలుపు తడుతున్నాడు, సంఘం కూడుకున్నటువంటి చోటికి వచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాము. కాబట్టి ప్రార్థన చేస్తే ఈ రోజున నీ జీవితంలో గొప్ప మార్పు జరుగుతుంది. ప్రార్థన చేస్తే ఆ కఠినమైన పరిస్థితులు చక్క చేయబడతవి. సమయాన్ని వృధా చేయకుండా, సమయాన్ని పోగొట్టుకోకుండా దేవుని వైపు తిరిగి, ప్రభువా ఇదిగో నా తండ్రి, నా సమస్య ఇది, నా శ్రమ ఇది, నా పరిస్థితి ఇది అని ఆయనకి తెలియచేయండి. ఆయన మన శ్రమలన్నిటిలో నుండి కూడా మనకు విడుదల కలుగు చేసేవాడు, మన ప్రార్థన ఆలకించేవాడు. ఏమంటే మీరు ప్రార్థన చేస్తే, మీరు అర్థిస్తే, మీరు మొర పెట్టుకుంటే మీ ఇంట్లో వాళ్ళు మీ మాట వింటలేదేమో, మీ పిల్లలు మీ మాట వింటలేదేమో, మీ కుటుంబీకులు మీ మాట వింటలేదేమో, లేకపోతే నాయకులు మీ మాట వింటలేదేమో, పేటలో ఉన్నటువంటి అధికారులు మీ మాట వింటలేదేమో. కానీ జీవము కలిగిన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు, మన మొర ఆలకించేవాడు, మన ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడు. తన యందు భయభక్తులు గల వారిని బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమంతటను సంచారిస్తుంది. కాబట్టి ఈ రోజున నీ ఇంటి చుట్టూ కూడా ఆయన కనుదృష్టి ఉంది, నీ కుటుంబం చుట్టూ ఆయన కనుదృష్టి ఉంది, నీ పిల్లల చుట్టూ ఆయన కనుదృష్టి ఉండింది. ఆయన మనల్ని తన కాపుదల్లో భద్రపరిచి నీ శ్రమలన్నిటిలో నుండి నిన్ను, నీ కుటుంబాన్ని విడుదల కలుగు చేసేటువంటి దేవుడు. దేవుడు ఈ వాక్యమును మన వినికిల్లో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, యేసయ్యా నీ వాక్యమును కొంతమందికి ఈ రోజున అందించాను. ఈ వాక్యమును మీరు దీవించండి, ఆశీర్వదించండి, వృద్ధి చేయండి. అనేక మంది నాయన ఈ వాక్యము ద్వారా త్రిప్పబడాలి. ఎన్నో శ్రమలు, పనుల ద్వారా శ్రమలు, కుటుంబం ద్వారా శ్రమలు, పిల్లల ద్వారా శ్రమలు, అయా వారు ఏ పరిస్థితిలో ఉండి శ్రమలు ఎదుర్కొంటున్నారో చెప్పేవారు కొంతమంది అయితే, చెప్పలేకుండా మనసులో బాధపడేటువంటి వారు కొంతమంది అయ్యా, కన్నీరు కార్చేటి అయ్యా ప్రార్థిస్తున్న వారు చాలా మంది ఉన్నారయ్యా. వారి కన్నీరు నీ కవిలలో భద్రపరచమని బైబిల్ చెప్తుంది. ఎస్ అయ్యా, నువ్వు చూస్తున్నావని మేము నమ్ముచున్నాము తండ్రి. మీరు ప్రతి కన్నీటి బొట్టును ఆనంద బాష్ప బిందువులుగా మార్చండి అయ్యా. ఇదిగో నా తండ్రి, ఆ యొక్క కన్నీటి పరిస్థితినే సంతోషదాయకముగా, నాట్యముగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము. యేసయ్య, ప్రతి కుటుంబ పరిస్థితిని నూతన సంవత్సరంలో అద్భుతంగా మలిచి ఆశ్చర్యకరమైన కార్యాలతో నడిపించమని, వృద్ధి చేయమని ఈ ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి, అలాగే ఈ యొక్క అనుదిన మన్నా అనేటువంటి ప్రోగ్రాంను ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వాళ్ళందరి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, బలపరిచినట్లయితే ఇతరులకు షేర్ చేయండి, ఇతరులకు మరి పంపించండి. కొంతమంది దీని ద్వారా దేవుని యొక్క మాటలు వింటారు, బలపరచబడతారు. అలాగే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుని యొక్క మాటలు బయటికి వెళ్తవి. దేవుడు మిమ్మల్ని ఈ నూతన సంవత్సరంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.